Hey everyone, welcome to After School, and this is our first video in the channel, and this is Gayatri Patel. So guys, how are you all? సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అఫ్ కోర్స్ మీరు thumbnail చూసారు, అర్థమైపోయే ఉంటుంది. ఎస్, మనకి టీఎస్ అంటే తెలంగాణలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్. సో విషయం ఏంటంటే, మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన సిలబస్ అంతటిని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు రివిజన్స్ చాలా స్కూళ్ళల్లో, ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సిలబస్ అయిపోయింది అండ్ రివిజన్ టెస్ట్లు రాస్తున్నారు, రైట్? అండ్ ఈ ప్రాసెస్లో భాగంగానే మనకి గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాయి. అండ్ అలాగే పేపర్కి సంబంధించిన వెయిటేజ్ కానీ, కొన్ని బ్లూ ప్రింట్స్ అంటే పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో ఈ వీడియోలో మనం టైం టేబుల్ ఏంటి, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ పేపర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయబోతున్నాం. అండ్ పేపర్ వెయిటేజ్ మనం ఫిజిక్స్, బయో, మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం, రైట్? సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, కమింగ్ టు టైం టేబుల్. సో ఈ టైం టేబుల్లో మనకి అందరికీ మీరు ఆల్రెడీ ఇప్పటికే టైం టేబుల్ చూసేసే ఉంటారు, రైట్? మీ స్కూల్లో టీచర్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎస్, ఇట్ ఈస్ నథింగ్ న్యూ, బట్ ఒకసారి రీకాల్ చేసుకోండి అండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. అండ్ హియర్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్? మనకి 18th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 18th మార్చ్. ఓకే, 18th మార్చ్లో మనకి ఏ ఎగ్జామ్ ఉండబోతుంది? ఎస్, ఇట్ ఈస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. ఫైన్. దాని తర్వాత 19th, ఓకే, నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే మనకి ఉన్న ఎగ్జామ్ ఏంటి? సెకండ్ లాంగ్వేజ్, దాట్ ఈస్ హిందీ, రైట్? అండ్ దాని తర్వాత ఒక 1 day గ్యాప్ ఇచ్చి మనకి 21st ఎగ్జామ్ ఉంది, రైట్? సో ఈ ఎగ్జామ్ 21st రోజు ఉన్న ఎగ్జామ్ ఏంటి? ఎస్, 21st థర్డ్ లాంగ్వేజ్ ఉంది. ఎస్, మన దగ్గర థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఫైన్. దాని తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి 23rd మ్యాథమెటిక్స్ ఎగ్జామ్. ఫైన్. ఇంతకుముందు మీ అక్కయ్యలు, అన్నయ్యలు అండ్ మీ సీనియర్స్ అందరూ మ్యాథ్స్కి 2 పేపర్లు ఇచ్చేవారు, మ్యాథ్స్కి, ఫిజిక్స్, సైన్స్కి అండ్ సోషల్కి కూడా. బట్ ఇప్పుడు అట్లాంటిది ఏం లేకుండా ఓన్లీ మ్యాథ్స్కి అండ్ ఫిజిక్స్కి, మ్యాథ్స్కి మాత్రమే ఒకటే పేపర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్. అండ్ మళ్ళీ 1 day గ్యాప్ తర్వాత 26th 1 day కూడా కాదు, 2 days గ్యాప్ వచ్చింది మన ఫిజిక్స్ ఎగ్జామ్కి. సో ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్ ఫస్ట్ పేపర్, ఓకే. దాని తర్వాత సెకండ్ పేపర్ని మళ్ళీ నెక్స్ట్ రోజు రాస్తారు, దట్ ఈస్ ఆన్ 28th. సో దీనికి కూడా 1 day గ్యాప్ వచ్చింది. అండ్ ఈరోజు మనకి బయో పేపర్ ఉంటుంది. ఫైన్. 28th తర్వాత మళ్ళీ ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి ఎస్, సోషల్. సో దీస్ ఆర్ ది డేట్స్ ఆఫ్ ది ఎగ్జామ్స్, ఓకే. మనకి అన్నిటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో ఓన్లీ ఒక తెలుగు, హిందీకి తప్ప మిగిలిన అన్నిటికీ మనకి 1 day ఆర్ మ్యాక్సిమం ఒక ఫిజిక్స్కి అయితే ఇంకా 2 days గ్యాప్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీరు ఎన్ని మార్క్స్కి రాయబోతున్నారు అంటే 80 మార్క్స్కి రాయబోతున్నారు మ్యాక్సిమం. అండ్ మిగిలిన 20 మార్క్స్ అనేవి మీకు ఇప్పటివరకు ఎస్ఏస్ అండ్ ఎఫ్ఏస్ జరిగి ఉంటాయి కదా, వాటి నుంచి యావరేజ్ తీసి ఈ 20 మార్క్స్ని యాడ్ చేస్తారు. సో టోటల్ 100 మార్క్స్కి మీ మార్క్ షీట్లో 100 మార్క్స్కి మీకు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మినిమం మార్క్స్ ఏంటి మ్యామ్? పాస్ మార్క్స్ అనేవి ఉంటాయి కదా, మినిమం మార్క్స్ ఏంటి అని అంటే, ఒకవేళ 80 మార్క్స్ పేపర్ అయితే దాంట్లో 28 మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ ఉన్నాయి. లేదు మనకి ఇక కొన్ని పార్ట్ 1, పార్ట్ 2 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ పేపర్ అని, సెకండ్ పేపర్ అని. సో ఇట్లా 40 మార్క్స్కి ఉన్న దాంట్లో మనకి 40 మార్క్స్ పేపర్ అయితే దాంట్లో ఎంత స్కోర్ చేయాలి? మినిమం స్కోర్ చేసే మార్క్స్ 14. ఐ హోప్ మీరు ఈ మార్క్స్ గురించి వరీ అవ్వరని అనుకుంటున్నాను, ఎందుకంటే మన టార్గెట్ మొత్తం 10 CGPA ఉంటుందని. ఎస్, ఇది మనకి టైం టేబుల్ అండ్ మార్క్స్, రైట్? సో ఈ ఎగ్జామ్కి మనకి ఎంత టైం ఇస్తారు? ఒక సింగిల్ పేపర్ అయితే 40 మార్క్స్ పేపర్ అయితే మనకి ఎంత టైం ఇస్తారు? 1.5 hour ఇస్తారు. ఫైన్. అదే 80 మార్క్స్ పేపర్ అయితే 3 hours టైం ఇస్తారు, ఓకే. సో ఇప్పుడు మనం మ్యాథ్స్కి అండ్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్కి వెయిటేజ్ ఎట్లా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఇది మ్యాథమెటిక్స్ పేపర్, ఓకే. సో మ్యాథ్స్లో మనకి ఎస్ అఫ్ కోర్స్ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఫస్ట్ సెక్షన్, ఫస్ట్ బిట్ ఏముంటుంది? వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇస్తారు? 6 questions ఇస్తారు. అండ్ దీంట్లో ఎట్లాంటి చాయిస్ లేదు, మనం 6కి 6 రాయాలి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ 2 ఇస్తారు. సో కంప్లీట్గా ఈ బిట్ నుంచి మనం స్కోర్ చేయగలిగిన మార్క్స్
12 మార్క్స్. దాని తర్వాత నెక్స్ట్ బిట్ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. ఈ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అగైన్ ఇందులో కూడా మనకి ఛాన్స్ లేదు. 6 క్వెషన్స్ ఇస్తారు అండ్ 6కి 6 రాయాలి. కాకపోతే ఇది కొంచెం మార్క్స్ ఎక్కువ. సో ఇంతకుముందు బిట్‌కి 2 మార్క్స్ కదా! దీనికి 4 మార్క్స్ ఉంటాయి అండ్ కంప్లీట్‌గా ఈ బిట్ నుంచి మనం స్కోర్ చేయగలిగే మార్క్స్ 24 మార్క్స్. అండ్ దెన్ ఇక్కడ ఎస్సే ఎస్సే బిట్ ఉంటుంది. సో దీంట్లో మీరు చాయిస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకి కంప్లీట్‌గా ఇచ్చే క్వెషన్స్ 6 ఇస్తారు. ఔట్ ఆఫ్ 6 మనం ఎన్ని క్వెషన్స్ రాయాలి? 4 క్వెషన్స్ రాయాలి. సో ఒక్కొక్క క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 6 మార్క్స్ ఉంటాయి. ఓకే. సో కంప్లీట్‌గా ఈ బిట్ నుంచి మనకొచ్చే మార్క్స్ 24 మార్క్స్ రైట్? సో యాడ్ చేయండి ఎంత అవుతుంది మొత్తం? 60 మార్క్స్ ఉంటాయి. అదేంటి మ్యామ్ 60 మనకి 80కి కదా! మళ్ళీ ఇంకా 20 ఏంటనంటే ఇదంతా కూడా పార్ట్ ఏ నుంచి మనం స్కోర్ చేయగలిగే మార్క్స్ అండ్ పార్ట్ బి. సో పార్ట్ బికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 20 మార్క్స్. సో కంప్లీట్‌గా 80. గాట్ ఇట్? సో ఇక్కడ మనకి ఈ కంప్లీట్ పార్ట్ ఏని ఫినిష్ చేయడానికి మనకి ఎంత టైం ఇస్తారు? 2.5 అవర్స్ టైం ఇస్తారు. యెస్ యాజ్ ఇట్ ఈస్. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు పార్ట్ బి ఇస్తారు. ఫైన్. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఒక పేపర్ అండ్ బయో కలిపి బయో ఒక పేపర్ కదా! ఈ రెండింటికి కూడా సేమ్ ప్యాటర్న్. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ ఫస్ట్ పేపర్‌కి 40 మార్క్స్ అండ్ బయోకి కూడా 40 మార్క్స్ ఉంటాయి. ఓకే. అండ్ దీనికి 1.5 అవర్ ఉంటుంది. అండ్ బయోకి కూడా 1.5 అవర్ ఉంటుంది. కాకపోతే ఈ 2 ఒకటే రోజులలో లేవు. 2 డిఫరెంట్ డేస్‌లో మీరు రాయాలి. సో ఇండివిడ్యువల్ పేపర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇండివిడ్యువల్ పేపర్‌కొచ్చేసరికి సరే ఫస్ట్ పేపర్ తీసుకుందాం. ఏదైనా ఇండివిడ్యువల్ పేపర్. సో దాంట్లో ఫస్ట్ మనకి అగైన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. సో ఇవి ఎన్ని ఇస్తారు వాళ్ళు అనంటే ఇందులో మనకి 3 క్వెషన్స్ ఇస్తారు అండ్ యెస్ చాయిస్ లేదు. మనం 3కి 3 క్వెషన్స్ రాస్తే ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆఫ్ 6 మార్క్స్ బిట్. దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్ ఎన్ని ఇస్తారు? ఇవి కూడా 3 ఇస్తారు. ఇక్కడ కూడా చాయిస్ లేదు. బట్ ఇక్కడ ఒక్కొక్క క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 4 మార్క్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆఫ్ 12 మార్క్స్ ఫ్రమ్ దిస్ బిట్. అండ్ లాస్ట్‌ది ఎస్సే. యెస్ ఎస్సేకి ఖచ్చితంగా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఒక క్వెషన్ చాయిస్ ఉంటుంది. అంటే వాళ్ళు మొత్తం నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇచ్చేది 3 ఇస్తారు. కానీ దాంట్లో మనం అటెంప్ట్ చేసేది 2 అటెంప్ట్ చేయాలి. అండ్ దాంట్లో 2 క్వెషన్స్‌కి ఒక్కొక్క క్వెషన్‌కి కలిపి ఎన్ని మార్క్స్? 6 మార్క్స్ ఇస్తారు. సో కంప్లీట్‌గా ఈ బిట్ నుంచి మనం స్కోర్ చేసేది 12 మార్క్స్. సో ఇక్కడితో 30 మార్క్స్ అయిపోయింది. అంటే పార్ట్ బి మనకి ఎన్ని మార్క్స్? పార్ట్ ఏ ఎన్ని మార్క్స్‌కి ఉంది? 30 మార్క్స్‌కి ఉంది. అండ్ రిమైనింగ్ 10 మార్క్స్ పార్ట్ బి ఉంటుంది. ఓకే. సో పార్ట్ బి నుంచి 10 మార్క్స్ అవి కూడా కలిపేస్తే 40 మార్క్స్. సో ఇక్కడ ఈ 1.5 అవర్‌లో 1 అవర్ 15 మినిట్స్‌కి మాత్రమే పార్ట్ ఏకి ఇచ్చే టైము. అండ్ ఇక్కడ రిమైనింగ్ లాస్ట్ 15 మినిట్స్‌కి మనకి ఏమిస్తారు? పార్ట్ బి బిట్ పేపర్ ఇస్తారు. ఫైన్. సో దిస్ ఈజ్ ఆఫ్ ఫిజిక్స్. 2 బయో అయినా, ఫిజిక్స్ అయినా ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా రెండిటికి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ వీడియోలో మాక్సిమం మనం 2 మాత్రమే కవర్ చేసాం. ఇంకా ఇఫ్ యూ నీడెడ్ ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు తెలుసుకోవాలి మ్యామ్? మేము ఇప్పటి నుంచి రాస్తూనే ఉన్నాం కదా! చాలా రోజుల నుంచి మా స్కూల్‌లో రివిజన్ టెస్ట్‌లు పెడుతున్నారు అని. సో ఎంతమంది ఇప్పుడు ఆ ఎగ్జామ్‌లో కరెక్ట్‌గా మీ టైంని మేనేజ్ చేసుకుంటున్నారు? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్‌గా పేపర్ మోడల్ అర్థమైంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి వరకు ఎవరైనా నోటీస్ చేయని వాళ్ళు ఉంటే అట్లీస్ట్ రేపు కోర్స్ ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి హాలిడేస్ వచ్చేసి ఉంటాయి. సో హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ టెస్ట్‌లు రాసేటప్పుడు ఏ బిట్‌కి ఎంత టైంని యూజ్ చేసుకుంటున్నారు? అండ్ ఆ టైంలో మీరు కరెక్ట్‌గా 1 అండ్ 15 మినిట్స్‌లో లేదంటే 2.5 అవర్స్‌లో మీరు పేపర్‌ని పార్ట్ ఏని కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా? ఈ డీటెయిల్స్‌ని నోటీస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ అంటే కవర్ చేయగలగట్లేదు, మీకు టైం ఇంకా ఎక్కువ కావాల్సొస్తుంది అంటే మీరు మీ రైటింగ్‌ని ఇంకొంచెం ఫాస్ట్ చేయాల్సుంటుంది. గాట్ ఇట్? సో గైస్ ఈ వీడియోకి ఇది అప్డేట్. సో ఇంకా ఏవైనా అప్డేట్స్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మ్యామ్ ఓన్లీ టీఎస్‌కి మాత్రమే చెప్పారు. ఏపీ స్టూడెంట్స్‌కి ఎట్లా అంటే దానికోసం నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ టు ఆఫ్టర్ స్కూల్. ఓకే గైస్, బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్.